మంచు మోహన్ బాబు కుటుంబ తగాదాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. ఏ మాత్రం కూల్ అయిందో అనుకునేసరికి ఏదో ఒక కాంట్రవర్సీ అంశంతో మంచు ఫ్యామిలీ వార్తల్లో ఉంటున్నారు. ఇక తాజాగా మంచు మనోజ్ మరోసారి నార్సింగ్ లోని పోలీసులను ఆశ్రయించారు. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతో పాటు తన ఇంట్లోని కాస్ట్లీ వస్తువులను తన అన్న మంచు విష్ణు దొంగిలించాడని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జల్పల్లిలో ఇంటిలో కూడా 150 మంది చొరబడి విధ్వంసం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటిలో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకొని వెళ్లారని చెప్పుకొచ్చాడు. తన ఇంట్లోని కార్లు విష్ణు ఆఫీసులో దొరికాయని చెప్పాడు. కొంతమంది గోడలు దూకి మరీ తన ఇంట్లోకి ప్రవేశించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని వస్తువులను పగలగొట్టి ధ్వంసం కూడా చేశారని కూడా పోలీసులకు చెప్పాడు. తన కూతురు బర్త్డే కొరకు నేను రాజస్థాన్ కి వెళ్లగా నా సోదరుడు నా ఇల్లును ధ్వంసం చేశాడని మంచు మనోజ్ పోలీసుల ఎదుట వాపోయాడు. తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. మంచు విష్ణుపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని మంచు మనోజ్ నార్సింగి పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో మరోసారి మంచు ఫ్యామిలీ రచ్చ వార్తల్లో నిలిచింది. మంచు మోహన్ బాబు ఇంట వివాదాలు గతేడాది చివరి నుంచి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు మంచు మనోజ్ తన అన్నపై తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. ఇలాంటి న్యూసెన్స్ లు చేయొద్దని ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారు. కూర్చొని కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు పలికారు. కొన్ని రోజులుగా సర్దుమణిగాయని భావిస్తున్న తరుణంలో మరోసారి మంచు మనోజ్ తన అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం మరోసారి మంచు ఇంట గొడవలు వార్తల్లోకి నిలుస్తున్నాయి.